హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక బెటర్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి తప్పనిసరి సర్వీసెస్ ఏదైతే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయి కదా. మనం ఏదైతే ఆన్లైన్లో మనం తప్పనిసరిగా వాడవలసి వస్తుందో ఆ సర్వీసెస్ని వేరే అదర్ ప్లాట్ఫామ్లో మనం వాడుకుంటే, రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా 1 or 2 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అవే సర్వీసెస్ని ఈ కంపెనీ పేరు ఫ్రెండ్స్ జెడ్పే. ఈ కంపెనీ ద్వారా మనం వాడుకుంటే 100కి 7% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీన్ని ఎవరికైనా రిఫర్ చేసామంటే ఈచ్ క్యాండిడేట్ 500 to 100 చొప్పున మనకు రిఫరల్ ఇన్కమ్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. నేను మార్చి 2వ తారీఖు నుంచి ఈ కాన్సెప్ట్లో నా పర్సనల్గా నేను సర్వీస్ వాడుకుంటూ ఇందులో నా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. ఈ రోజుకి 3 lakh అబోవ్ నేను ఎర్న్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ చూడొచ్చు. ఈరోజు అమౌంట్ 1564 రూపీస్ ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ 3,16,000 ఫ్రెండ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది ఎలా ఏంటనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాప్ ఫ్రంట్ పేజ్ ఎలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్, డిటిహెచ్, ఫాస్టాగ్, ఎల్సెట్ బిల్లు, మనీ ట్రాన్స్ఫర్, క్రెడిట్ కార్డు, బైక్ ఇన్సూరెన్సు, ఇలాగా ఐఆర్సిటీసీ, కన్ఫర్మ్ టికెట్స్ టోటల్ ఉంటాయి ఫ్రెండ్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనకి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ 2 అయితే లైవ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మా కంపెనీ ఏమంటుందంటే ఏ సర్వీస్ అయితే గవర్నమెంట్ లీగల్గా ప్రాసెస్ అయిపోతుందో ప్రతి సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 2 సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మన పర్సనల్ సర్వీస్ వాడుకుంటూ మనం రిఫర్ చేయడం ద్వారా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. నేను 8 monthsలో 3 lakh రూపీస్ అయితే నేను ఎర్న్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లాన్లోకి వెళ్తే ఇవన్నీ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ఎంసీ సర్టిఫికేట్, ప్యాన్, ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మా ప్రోడక్ట్ల గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, జెడ్పే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైతే మీరు ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ జెడ్ ప్రో క్లాసెస్, అప్కమింగ్లో జెడ్ ప్రో క్లాసెస్ లైక్ బైజూస్ లాంటి క్లాసెస్ కూడా మనకి ఆన్లైన్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. జెడ్ బజార్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. క్వాలిటీ ప్రోడక్ట్లు ఉంటాయి, క్యాష్ ఆన్ డెలివరీ, రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మన పర్సనల్ సర్వీస్ మనం వాడుకుంటూ రిఫర్ చేయడం ద్వారా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో మీ ఫ్రెండ్ ఒక రిఫరల్ లింక్ పంపించి వస్తారు ఫ్రెండ్స్. ఆ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్లే స్టోర్లో వెరిఫై ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఫిల్ చేసుకుంటే మీకు సైన్ అప్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ 599 సైన్ అప్ బోనస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే మన కంపెనీకి ₹1 కూడా మనం పే చేయలేదు. ప్లే స్టోర్లో యాప్ వెరిఫై వస్తుంది, ట్రస్టెడ్ యాప్ ఫ్రెండ్స్. ఫ్రీ మెంబర్ సార్, ఇక్కడ ఫ్రీ మెంబర్గా మీరు సైన్ అప్ చేసిన వెంటనే మీకు 599 రూపీస్ బోనస్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఒక సర్వీస్ వాడితే ఏదైతే ఈ విధంగా మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుందో ఒక ట్రాన్సాక్షన్కి 2 రూపీస్ లెక్క మీకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా చూసుకున్న అదర్ యాప్ ద్వారా మన మొబైల్ రీఛార్జ్ గట్రా ఏవైనా వాడుకుంటే ఎక్స్ట్రా 2 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అలా చూసుకుని మనకి ఇక్కడ 2 రూపీస్ కమిషన్ అయితే 4 రూపీస్ మనకు వేరియేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా కూడా బెటర్ ఫ్రెండ్స్. ఇంతే కాకుండా ఫ్రెండ్స్ ఇందులో 2 ప్యాకేజీలు ఉంటాయి ఫ్రెండ్స్. 599 ప్రైమ్ ప్యాకేజ్, 1199 సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏ ప్యాక్ తీసుకున్న ఫ్రెండ్స్ మనకి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడైతే ఒక ట్రాన్సాక్షన్ 2 రూపీస్ వచ్చిందో అదే ప్లేస్లో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 7% అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 7% కంపెనీ తరఫు నుంచి ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 1%, 1 రూపీ అనేది మీకు ఇక్కడ 599 బోనస్ పాయింట్స్ వచ్చాక దాని నుంచి అయితే మీకు పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మన పర్సనల్ సర్వీస్ కోసం మనం లైఫ్ లాంగ్ 7% లెక్కన మనం రీఛార్జ్లు అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 ప్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 599, 1199 2 ప్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏ ప్యాక్ తీసుకొని మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ప్యాక్లు వేరియేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈరోజు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మనం ఎవరికైనా రిఫర్ చేయడం అయితే డెఫినెట్గా చేస్తాం ఫ్రెండ్స్. రిఫర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీది 599 ప్యాక్ అయితే మీ డౌన్లైన్ ఎవరైనా 599 వస్తే మీకు 200 వస్తుంది ఫ్రెండ్స్. అదే మీది 599 ప్యాక్ అయ్యి మీ డౌన్లైన్ ఎవరైనా 1199 వస్తే ఫ్రెండ్స్ అక్కడ మీకు 500 రావాలి. కానీ మీది 599 ప్యాక్ కాబట్టి అక్కడ కూడా మీకు 200 వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1199 ప్యాక్ తీసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన 1199 ప్యాక్ అయితే మన డైరెక్ట్గా ఎవరైనా 1199 వస్తే డైరెక్ట్గా మనకి అక్కడ 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఒక్క వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. ఏది తీసుకున్న మీ యాజ్ యువర్ చాయిస్. ఇంతే కాకుండా ఫ్రెండ్స్ మనకి మనం ఒక ప్యాక్ తీసుకున్న తర్వాత మన సర్వీసెస్ వాడుకుంటూ 7% క్యాష్ బ్యాక్ అయితే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎవరికైనా రిఫర్ చేసేది ఫ్రెండ్స్ అన్లిమిటెడ్గా మనం రిఫర్ చేసుకోవచ్చు. నో క్యాపింగ్, నో మ్యాచింగ్.
లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేయాల్సిన పని లేదు, రోజుకి ఎంత క్యాఫింగ్ కూడా లేదు ఫ్రెండ్స్. మనకి లెవెల్ ఇన్కమ్ అనేది ఫ్రెండ్స్ అప్ టు 20 లెవెల్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు ఒక ఫ్రెండ్కి 599 రూపీస్ ప్యాక్ ఇస్తే ఇక్కడ ఏదైతే మీ స్క్రీన్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు ఈచ్ పర్సన్ 200 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ మీరు 1199 ప్యాక్ అయ్యి మీరు ఎవరికైనా 1199 ప్యాక్ ఇస్తే ఫ్రెండ్స్ ఈచ్ పర్సన్ 500 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. 500 రూపీస్ మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 500 రూపీస్ అనేది ఫ్రెండ్స్ ఫస్ట్ లెవెల్ ఎంతమందిని డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. ఈ లెవెల్ ఇన్కమ్ అనేది మనకు 20 లెవెల్స్ వరకు అయితే మనం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒక మ్యాట్రిక్స్ ప్రకారం చూసుకుంటే మీరు ఫస్ట్ లెవెల్లో ఓ 1199 ప్యాక్ ఒక 5 మెంబర్కి మీరు రెఫర్ చేస్తే ఈచ్ క్యాండిడేట్ 500 చొప్పున మీకు ఫస్ట్ లెవెల్లో ఫ్రెండ్స్ మీకు 2500 రావడం జరుగుతుంది. అదే ఆ 5 మెంబర్స్ కూడా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా 5 మెంబర్స్ని తెచ్చుకుంటే సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్లో ఈచ్ పర్సన్ 100 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 100 × 25 వేసుకుంటే 2500 సెకండ్ లెవెల్లో కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ థర్డ్ లెవెల్లో ఈచ్ క్యాండిడేట్ 50 రూపీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 25 మెంబర్స్ కూడా మనలాగా 5 మెంబర్స్ని తెచ్చుకుంటే 125 మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. 125 × 50 వేసుకుంటే 6250 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఫోర్త్ లెవెల్ నుంచి ఈచ్ క్యాండిడేట్ 25 రూపీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 125 మెంబర్స్ ఇంటూ 20 వేసుకుంటే 25 వేసుకుంటే ఫ్రెండ్స్ 625 మెంబర్స్ అయితే అవుతున్నారు ఫ్రెండ్స్. 625 ఇంటూ 25 రూపీస్ వేసుకుంటే ఫ్రెండ్స్ 15,625 రూపీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ లెవెల్ నుంచి అప్ టు 20 లెవెల్స్ వరకు 10 రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ 10 లెవెల్ వరకు అయితే ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. 10 లెవెల్ ఫ్రెండ్స్ 97,65,625 మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. అమౌంట్ గురించి మాట్లాడుకుంటే 9,76,76 లక్షల రూపాయలు మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ ప్లాను నా ఐడి కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. స్ట్రెంత్ ఆటోమేటిక్గా వస్తారు, ఎందుకంటే ప్రతి ఇంటికి అవసరమైన యూజ్ఫుల్ సర్వీసెస్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ప్రైమ్ ప్యాకేజ్ అయితే మాత్రం 10 లెవెల్కి 4,88,00,000 రూపాయలు అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ 10 లెవెల్ అయితే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ కూడా చేయలేదు. అదే కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ పర్సనల్ సర్వీస్ వాడుకుంటూ మీరు ఎవరికైతే రిఫర్ చేస్తున్నారో ఇలా రిఫర్ చేసుకుంటూ మీరు కానీ డైరెక్ట్గా మీ 15 మెంబర్స్ని చేసుకోగలిగితే వాళ్ళు 599 కావచ్చు 1199 కావచ్చు ఫ్రెండ్స్. 15 మెంబర్స్ని చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు బ్రాంజ్ ర్యాంక్ అని ఒక ర్యాంక్ వస్తుంది ఫ్రెండ్స్. మీ బ్రాంజ్ ర్యాంక్కి 2% డైలీ రాయల్టీ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మన డైరెక్ట్లో 4 బ్రాంజ్ ఉంటే ఫ్రెండ్స్ మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 1.5% డైలీ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ 4 సిల్వర్ మీరు డైరెక్ట్గా ఉంటే మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్. మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే మీకు 1.75% డైలీ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 4 గోల్డ్ మీరు డైరెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు. మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 1.5% డైలీ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 4 ప్లాటినంలో మీకు డైరెక్ట్గా ఉంటే మీరు టోపాజ్ అవుతారు ఫ్రెండ్స్. మీరు టోపాజ్ అయితే 1.5% డైలీ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 4 టోపాజ్లు మీకు డైరెక్ట్గా ఉంటే మీరు రూబీ ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు రూబీ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 1.25% డైలీ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 4 రూబీలు మీరు డైరెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు. డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 1% మీకు డైలీ రాయల్టీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో అద్భుతం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒక హై ర్యాంక్లో ఉన్నారనుకోండి, డౌన్ ర్యాంక్లో ఉన్న అన్ని రాయల్టీలు కూడా మీకు ఇన్క్లూడ్ అయ్యి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతేకాకుండా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే మీరు బ్రాంజ్ అవుతారో ఒక శాలరీ రూపంలో ఇన్సెంటివ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్ బ్రాంజ్ అయితే మీకు 100 రూపీస్ మీకు 5 మంత్స్ చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది, 5 మంత్స్ వరకు. అదే సార్ ఫ్రెండ్స్ మీరు సిల్వర్ అయితే 200 9 మంత్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ మీరు గోల్డ్ అయితే మీకు 750 రూపాయలు 2 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం గమనించగలరు, గోల్డ్కి 5 సిల్వర్స్ కావాలి ఫ్రెండ్ గోల్డ్ ఇన్సెంటివ్ తీసుకోవడం కోసం. అదేవిధంగా ఫ్రెండ్ మీ డౌన్లైన్లో 5 గోల్డ్ ఉంటే మీరు ప్లాటినం ఇన్సెంటివ్ 4,500 5 సంవత్సరాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 5 ప్లాటినంలో మీరు డౌన్లో ఉంటే టోపాజ్ ఇన్సెంటివ్ 18,700 రూపాయలు మీరు 750 రూపాయలు మీరు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 5 టోపాజ్లు మీరు డైరెక్ట్గా ఉంటే 78,125 రూపీస్ మీకు 12 ఇయర్స్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 3,12,000 రూపాయలు మీకు 18 సంవత్సరాలు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్న ఇది 6,75,00,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ప్లాన్ రిపీట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్ చెప్పాడని మనం ఒక ప్యాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మన ప్యాక్ తీసుకుంటూ మనం మన పర్సనల్ సర్వీసెస్ అయితే వాడుకుంటున్నాము. మన పర్సనల్ సర్వీస్లో 7% క్యాష్ బ్యాక్ అయితే ఏదైతే టేబుల్ కనిపిస్తుంది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఎవరికైనా రిఫర్ చేసుకుంటే వాళ్ళు 599 ప్యాక్తో వస్తే 200, 1199 ప్యాక్తో వస్తే 500 రూపీస్ లెవెల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నో క్యాపింగ్ నో మ్యాచింగ్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్గా మీరు రిఫర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ 10 లెవెల్కి వెళ్ళేసరికి 9 కోట్ల రూపాయల వరకు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదే కాకుండా మీరు రాయల్టీ ఇన్కమ్లు బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ప్లాటినం ర్యాంకులు అచీవ్ చేసుకుంటే మీకు రాయల్టీ ఇన్కమ్ లైఫ్ లాంగ్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అదే కాకుండా ఫ్రెండ్స్ మీరు ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ బ్రాంచ్కి 100 రూపీస్, సిల్వర్ అయితే 200 రూపీస్, గోల్డ్ అయితే 750 రూపాయలు, ప్లాటినం అయితే 4500 రూపాయలు, ఈ విధంగా డైమండ్ అయితే 3,12,000 రూపాయలు మీకు ఇన్సెంటివ్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు వచ్చే అమౌంట్ నుంచి 15% ఎమర్జెన్సీ ఫండ్ అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే 5% అతూట్ బంధన్ ఫండ్, 5% ఫైనాన్షియల్ సపోర్ట్, 5% కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ అతూట్ బంధన్ ఫండ్ మాట్లాడుకుంటే ఇది విడరాని బంధం అంటాం ఫ్రెండ్స్. ఏదైతే 5% కట్ అవుతుందో మన మ్యారేజ్ టైంలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్రాంజ్ అయితే 2,100 రూపీస్, సిల్వర్ అయితే 3,100 రూపీస్, గోల్డ్ అయితే 4,100 రూపీస్, ఈ విధంగా డైమండ్ అయితే 21,000 రూపీస్ మనకి మ్యారేజ్ టైంలో కంపెనీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సార్ ఫ్రెండ్స్ ఇది మనం పొందాలంటే మినిమం 3 మంత్స్ మనం ఇందులో జాయిన్ అయ్యి ఉండాలి, మినిమం ఒక బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఈ కంపెనీలో వర్క్ చేసుకున్న మెంబర్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైర్ అయిపోయినారు అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకి 31,000 రూపీస్ కంపెనీ తరపు నుంచి ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐడిని వాళ్ళ నామినీ పేరు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఫ్రెండ్స్ మన కంపెనీలో ఓన్ షాపింగ్ పోర్టల్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ అప్కమింగ్లో ఫ్రాంచైజెస్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనీ ప్లాంట్ ఇన్కమ్ కూడా మనకి మనీ ప్లాంట్ కూడా వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు, డిసెంబర్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే మనకు ఒక ఐ కార్డు, ఒక టీ షర్ట్ ఇస్తారు. ఇందాక చెప్పుకున్న 2% డైలీ రాయల్టీ వస్తుంది, టీమ్ సపోర్ట్ బోనస్ 100 రూపీస్ అది కూడా రావడం జరుగుతుంది. అదే మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు 8,000 రూపాయలు మొబైల్ ఫండ్ ఇస్తున్నారు, 1.5% డైలీ రాయల్టీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. టీమ్ సపోర్ట్ బోనస్ కూడా మీకు 200 రూపాయలు ప్రతి నెల మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 16,000 రూపాయలు ల్యాప్టాప్ ఫండ్ మీకు ఇస్తున్నారు. నెలకి 4,000 చొప్పున 4 నెలలు కంప్లీట్గా ఇస్తారు ఫ్రెండ్. ఒక డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, 1.75% డైలీ రాయల్టీ ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కూడా మీకు 750 రూపాయలు మీకు ఎవ్రీ మంత్ మీకు 2 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 32,000 రూపాయలు బైక్ ఫండ్ ఇస్తారు. 8,000 పెర్ మంత్ చొప్పున 4 నెలలు కంప్లీట్గా ఇస్తారు ఫ్రెండ్స్. ఒక ఫారెన్ ట్రిప్ ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ ఉంటుంది ఫ్రెండ్స్. టీమ్ సపోర్ట్ బోనస్ ఫ్రెండ్స్ 4,500 రూపాయలు మీకు 5 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు టోపజ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 2,00,000 రూపాయలు కార్ ఫండ్ ఇస్తారు ఫ్రెండ్స్. 50,000 పెర్ మంత్ చొప్పున 4 నెలలు కంప్లీట్గా ఇస్తారు ఫ్రెండ్స్. ఒక ఫారెన్ ట్రిప్ ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ ఫ్రెండ్స్ 18,750 రూపాయలు 9 సంవత్సరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు రూబీ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే లగ్జరీ కార్ ఫండ్ 5 సంవత్సరాలు ఇస్తారు ఫ్రెండ్స్. 1.25 1,25,000 రూపాయలు 4 నెలల్లో కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫారెన్ ట్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్, 1.25% డైలీ రాయల్టీ ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ ఫ్రెండ్స్ 78,125 రూపీస్ అయితే మీకు 12 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే డైమండ్ ర్యాంక్ మీరు అచీవ్ చేసుకుంటే ఫ్రెండ్స్ లగ్జరీ హౌస్ ఫండ్ 12,00,000 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. నెలకి 3,00,000 చొప్పున 4 నెలల్లో కంప్లీట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం 2 ఫారెన్ ట్రిప్లు ఉంటాయి, 1% డైలీ రాయల్టీ ఉంటుంది ఫ్రెండ్స్. టీమ్ సపోర్ట్ బోనస్ ఫ్రెండ్స్ 3,12,500 రూపాయలు 18 సంవత్సరాల వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మన పర్సనల్ సర్వీస్ మనం వాడుకుంటున్నాము. మన పర్సనల్ సర్వీస్ మనం వాడుకున్న తర్వాత మనకి ఎవరికైనా రిఫర్ చేసి అన్లిమిటెడ్గా రిఫరల్ ఇన్కమ్ మనం తీసుకుంటున్నాము. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ఇన్సెంటివ్లు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి. 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే కాకుండా మన డౌన్లైన్లో ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు ఆ పర్సన్ జాయిన్ అయ్యేటప్పుడు వచ్చిన లెవెల్ ఇన్కమే కాకుండా వాళ్ళు ఎప్పుడైనా సర్వీస్ వాడితే అప్ టు 20 లెవెల్స్ వరకు మనకి సర్వీస్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను ఒక పర్సన్ జాయిన్ చేస్తే ఆయన సూపర్ ప్రైమ్ తీసుకుంటే నాకు 500 వస్తుంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఆయన ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఆయనకి 107% వచ్చినప్పుడు నాకు 0.4% వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ 0.2 ఇలాగ అప్ టు 20 లెవెల్స్ వరకు మీకు రీఛార్జ్ ఇన్కమ్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఒక పర్సన్ మనం జాయిన్ చేసేటప్పుడు ఎవరిని వాళ్ళు రిఫర్ చేయలేకపోయినా తన పర్సనల్ సర్వీస్ అయితే వాడుతుంటారు ఫ్రెండ్స్. ఇదైతే లైఫ్ లాంగ్ వచ్చే కమిషన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. 5% TDS కట్ అవుతుంది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. ఇందాక చెప్పుకునే విధంగా 15% ఎమర్జెన్సీ ఫండ్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. నో అడ్మిన్ ఛార్జెస్ ఫ్రెండ్స్. సెల్ఫ్ ఫండ్ వాలెట్, కమిషన్ వాలెట్ నుంచి ఫండ్ వాలెట్లోకి మినిమం 100 రూపీస్ ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ మినిమం 500 ఉంటే మనం బ్యాంక్ విత్డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. మినిమం పర్సన్ టు పర్సన్ 50 రూపీస్ ఉంటే మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కస్టమర్ కేర్ సపోర్ట్ 24 hours /7 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడైతే అప్లై అవుతాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే కంపెనీ స్టార్టింగ్ బేస్లో ఉంది కాబట్టి కస్టమర్ కేర్ ప్రజెంట్ అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉంది ఫ్రెండ్స్. అప్కమింగ్లో మీకు 24 hours అయితే లైవ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు ఏదైతే ప్లాన్ చెప్పానో ఒక ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా జాయినింగ్ March 2 ఫ్రెండ్స్. ఈరోజు 177 పెయిడ్ మెంబర్సు
648 ఫ్రీ మెంబర్స్ ఫ్రెండ్స్. టోటల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ 84,386 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. 25,000 మనకి పెయిడ్ మెంబర్స్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ 3,16,000 రూపీస్ నాకు 8 మంత్స్లో రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించగలరు. సెల్ఫ్ కమిషన్ ఫ్రెండ్స్ 588 రూపీస్ నాకు వచ్చింది ఫ్రెండ్స్. అంటే నేను నా పర్సనల్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు మా పర్సనల్గా వచ్చే సెల్ఫ్ కమిషన్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అదే కాకుండా ఫ్రెండ్స్ మనకి టీమ్ లెవెల్ కమిషన్ ఫ్రెండ్స్ 18,300 రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం. మనకి మన డౌన్లైన్లో అప్ టు 20 లెవెల్స్ వరకు ఎవరు ఎక్కడ జాయిన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు రీఛార్జ్ చేసుకున్నా ప్రతి రీఛార్జ్లో ఎంతో కొంత కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేది 10 పైసలు 5 పైసలే. ఈ పైసలు కాస్త నాకు ఇక్కడ 18,000 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది లైఫ్ లాంగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ 22,500 ఫ్రెండ్స్. అన్లిమిటెడ్గా మనం డైరెక్ట్ రిఫరల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా రిఫరల్ చేసేవాళ్ళు ఈచ్ క్యాండిడేట్ 500, ఇక్కడ 200 ఉంది 599 ప్యాక్ ఫ్రెండ్స్. 1199 ప్యాక్తో 500. ఈ విధంగా మనకి డైరెక్ట్ రిఫరల్ కమిషన్ అన్లిమిటెడ్గా మనం తెచ్చుకోవచ్చు. అదే కాకుండా ఫ్రెండ్స్ టీమ్ లీవ్ రిఫరల్స్ ఫ్రెండ్స్ 193,000 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 9th లెవెల్ 6th లెవెల్ ఏ లెవెల్లో ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరి ద్వారా ఎంత అమౌంట్ వస్తుందని కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక టైం వచ్చేసరికి ఎవరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతారు, ఎంత అమౌంట్ వస్తుందో కూడా మనకు తెలియకుండా పోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. రాయల్టీ ఇన్కమ్ ఫ్రెండ్స్ 54,000 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్రీడే క్రమం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నైట్ 12 గంటల 2 నిమిషాల కల్లా నన్ను వైలెట్లో అయితే మనం పడిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం నిద్రించే సమయంలో కూడా మనకి అమౌంట్ అయితే జడ్పే అనేది సంపాదించి పెడుతుంది ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. మీరు వీలైనంత వరకు అయితే మాత్రం సైన్అప్ చేసుకొని ఎవరైతే మీకు కాంటాక్ట్ చేశారో పంపించారో వాళ్ళతో సైన్అప్ చేయండి. చాలా బెస్ట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంత్లీ ఇన్సెంటివ్ ఇందాక నేను చెప్పినట్టుగా నేను సిల్వర్లో 4 మంత్స్ ఉన్నాను ఫ్రెండ్స్. 200 చొప్పున నాకు సిల్వర్ ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు నేను ప్రజెంట్ గోల్డ్లో ఉన్నాను. 750 రూపాయలు చొప్పున గోల్డ్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా బ్రాంజ్ అయినందుకు ఐకార్డ్ టీ షర్ట్ ఇచ్చారు. మొబైల్ ఫండ్ ఫ్రెండ్స్ సిల్వర్కి మొబైల్ ఫండ్ ఇచ్చారు. గోల్డ్కి 16,000 రూపాయలు ల్యాప్టాప్ ఫండ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలాగ అన్ని రకాల ఇన్కమ్ అయితే మీరు ప్రజెంట్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి మన మేనేజ్మెంట్స్, మన వికాస్ సార్, అరవింద్ సార్, ఉదయ్ ప్రతాప్ సార్, మన పాండే సార్. ఇది రాజస్థాన్లో ఎల్డిపి ప్రోగ్రామ్ జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా మన టీం లీడర్సు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇది రాజస్థాన్ ఎల్డిపి ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ విధంగా కంపెనీ మనకి అన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళు అడగండి ఫ్రెండ్స్. ఇప్పటికీ 16 లక్షల మంది ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు కంపెనీ ఈవెంట్స్ ఎలా రన్ అవుతున్నాయో. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తన లైఫ్లో యాజ్ ఎ పార్ట్ టైంలో చేసుకుంటూ ఒక మంచి లైఫ్ చేంజ్మెంట్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా రాజస్థాన్ ఎల్డిపి ప్రోగ్రామ్ తాలూకా ఫొటోస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు చందు సార్. సునీల్ గారి ద్వారా నేను అయ్యానండి. ఎవరు సార్? సునీల్ గారి ద్వారా నేను ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాను సార్. దీని గురించి ఫస్ట్ ఈరోజు మన క్లాస్ చెప్తారా క్లియర్గా? స్టార్టింగ్ అంటే ప్రజెంట్ డౌట్స్ మాత్రం సార్. ఈ మీటింగ్ లో ఎవరన్నా ప్లాన్ వినే వాళ్ళు ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ సార్. మేము కొత్తగా వచ్చాము అనే వాళ్ళు ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. దాన్ని బట్టి ఫాలోఅప్ చేద్దాం ప్లీజ్. మేము కొత్తగా వచ్చాము ప్లాన్ వింటాము అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి అది లీడర్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు. సార్ వెంకట్ సార్, ఇప్పుడు చంద్ర సార్ అప్పుడు అన్నారు కదా, నెక్స్ట్ లక్కీ నాయుడు గారు వాళ్ళకి ప్లాన్ కోసం అదే అవుతుంది. ఓకే లక్కీ నాయుడు సార్ మీ కన్వర్ట్ ఆప్షన్ మాట్లాడు సార్. దీన్ని బట్టి చూస్తే చెప్పడమే బెస్ట్ అనిపిస్తుంది సార్. ప్లాన్ ప్రెజెంటేషన్ చేయండి సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సోమేశ్వరరావు సార్ ఒక ఆయన ఉన్నారు, లోకేష్ ఎం ఉన్నారు. నిన్న స్టార్ట్ చేయాలి సార్, ఆల్రెడీ కొత్త జాయినింగ్ ఉన్నారు కదా సార్. వచ్చాడా?
వచ్చినట్లు లేదు సార్ ఆయన. రేపు చెప్తారంట, రేపు మార్నింగ్ అడిగితే. రేపు సార్ అయితే చెప్పలేండి, రేపు అక్కడ మరి రేపు చూద్దాం. అది యాక్చువల్లీ మన క్లాస్ కండి, మన కాదు అది. పర్లేదు సార్, పర్లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసుకోలేము. ఓకే, మీరైతే ఓకే ప్లాన్ ఓకే అనుకుంటే చూడండి. ఎవరు ఇందాక మాట్లాడింది ఇప్పుడు ప్రెసెంట్ సార్ లాస్ట్ టైం మాట్లాడింది ఎవరండి ఆయన? చందు ఎవరు డెవలప్మెంట్ అయినా? చందు సార్. సార్ చందు సార్ కన్వెంట్ ఇవ్వండి ఒకసారి. చెప్పండి సార్. చందు గారు సార్ సునీల్ గారి టీం అండి. సార్ మీరు ఎవరి టీం ఉన్నారు? సునీల్. సునీలా? ప్రాపర్ ఎక్కడ సార్? మంగళగిరి సార్. ప్రాపర్ సార్ నాయక్ మన సీతారాం సార్. ఒకసారి మొబైల్ నెంబర్ చెప్తే అయింది సార్. ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పండి సార్. చందు సార్. ఒకసారి 630 530 2823. నాయుడు సార్ చూసారా ఏమన్నా? నాయుడు సార్ హిందీ మీటింగ్ లో ఉన్నారులే సార్ ఆల్రెడీ. ఓకే లైట్ తీసుకున్నాను సార్, ఏం పర్లేదు. సరే ప్లాన్ స్టార్ట్ చేయండి. అయితే మీరైతే క్లాస్ లెక్కే ఉన్నారు ప్రస్తుతం. సరే స్టార్ట్ చేయండి చూద్దాం. ఓకే ఓకే పర్లేదు సార్. అయితే మళ్ళీ ఎవరైతే ఉన్నారని చేయండి సార్. ఓకే దాని ప్రెజెంటేషన్ చెప్పండి సార్. కొత్త వచ్చారు సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ నా పేరు పెయింట్ సార్, మాది కోసింగడం సార్. మన కంపెనీ పేరు వచ్చి జెడ్పే సార్. మన హెడ్ ఆఫీస్ వచ్చి ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో ఉంది సార్. మన కంపెనీకి 3 ఎండి సార్ ఉన్నారు సార్. ఉదయ్ ప్రతాప్ సింగ్ సార్, ఆనంద్ సార్, వికాస్ సార్ అని. మంది ఎంసీఐ రిజిస్టర్డ్ కంపెనీ సార్, అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయిన సంస్థ. మన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో మొబైల్ కానీ, డిటిఎస్ కానీ, గ్యాస్ కానీ, కరెంట్ బిల్ ప్రతి ఇంటికి కడతాం సార్. వాటి ద్వారా ఎంతో కొంత ఆదాయం పరిమాణించుకోవడానికి లేదా యూట్యూబ్ లో ఉంటాయి, లేదా గూగుల్లో సెర్చ్ చేసిన, ఆన్లైన్ లో ఎక్కడ వెతికినా జెడ్పే లీగల్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి దొరుకుతాయి సార్, కనపడతాయి. కాబట్టి ఎవరైనా మనం లీగల్ గా గట్టిగా ఉన్నాము అనే దానికి ఇది ఒక సాక్ష్యం సార్. అసలు ఎందుకు జాయిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ గా ఫ్రీగా ఉంటుంది. నో అడ్మిన్ చార్జెస్, నో హిడెన్ చార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, అతోడ్ బంధన్ ఫండ్, రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ రాజ్ లెవెల్, స్టార్టింగ్ ర్యాంక్ అయినటువంటి బ్రాంచ్ ర్యాంక్ నుంచి కూడా డై రాయల్టీ ఇస్తామని చెప్తుంది. చూద్దాం. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ అంటే మనము కష్టపడుకోకుండా మన డౌన్ లైన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. రివార్డ్స్ ఇన్కమ్, అదేవిధంగా యాన్యువల్ టూర్స్, 100% లీగల్ ఫాలో గవర్నమెంట్ గైడ్ లైన్స్, 100% గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పనిచేసే ఏకైక సంస్థ కంపెనీ. నో రిస్క్, నో లయబిలిటీ, ఎటువంటి రిస్క్ ఉండదు, పెట్టుబడి లేని కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు మంది, సర్వీస్ ఓరియంటెడ్ ప్లాన్. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. కొన్ని కంపెనీల్లో లెఫ్ట్ రైట్ చూస్తారు, ఆ విధంగా ఉంటే శాలరీ ఇస్తారు. కొన్ని కంపెనీల్లో నెలకు 50,000 ఫిక్స్ చేసి ఉంటారు, అంతకు ఎక్కువ కష్టపడితే ఆ అమౌంట్ కంపెనీ పోతుంది. మనకి ఇట్లాంటి హెడ్ఏక్స్ అయితే లేవు. ఎంతమందినైనా జాయిన్ చేయించు, వాళ్ళ ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనేది మన కాన్సెప్ట్. నామినేషన్ ఫెసిలిటీ. ఒకనొక సందర్భంలో మనము ఇన్ని రోజులు యాప్ వాడినాము,
ఆ అమౌంట్ ని, ఆ ర్యాంక్ ని మనకి ఏమైనా జరిగిన తర్వాత ఈ యాప్ ని మన నామినీకి అమౌంట్ ని కానీ, ఆ యాప్ ని కానీ, ఆ ర్యాంక్ ని కానీ నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఫెసిలిటీ అయితే ఉంది. 100% సెక్యూర్, ట్రాన్స్పరెంట్. అంటే దీనికి బెస్ట్ ఉదాహరణ మనం మన ఈమెయిల్, మన ఈమెయిల్ ప్లస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతాం కాబట్టి ఎవరు కూడా మన ఐడిని ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. అంత భద్రంగా, అంత సెక్యూరిటీగా ఉంటుంది. అదేవిధంగా ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీస్. చదువుతో సంబంధం లేకున్నట్టుగా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు. అందులో బెస్ట్ సర్వీసెస్ ఉంటాయి. 24/7 సపోర్ట్ సిస్టమ్. ప్రస్తుతానికైతే మనకు 10 to 6 వరకు మాత్రమే ఉంది. అప్కమింగ్ డేస్ లో ఇది 24/7 గా మారిపోతుంది. మనం అందరము మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, కానీ చాలా కళలు అంటాము. ఆ కళల్ని సాధ్యం చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ మన కంపెనీలో జాయిన్ అయ్యి 6 నెలల నుంచి 9 నెలల వరకు లేదా 1 year లో బాగా కష్టపడినామంటే ఈ కళలన్నీ కూడా సాధ్యం చేసుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. టైం ఫ్రీడమ్ వస్తుంది. లగ్జరీ కార్, లగ్జరీ హౌస్, ఇవన్నీ మనకి సాధారణ మానవునికి అందరి ద్రాక్షలాగా ఉంది. మన కంపెనీలో బాగా కష్టపడితే ఖచ్చితంగా వీటిని సాధించవచ్చు. మనకి అవర్ ప్రొడక్ట్స్ లో 3 ఉంటాయి. జెడ్ ప్రో క్లాసెస్, జెడ్ బజార్. జెడ్ పే అంటే ప్రజెంట్ మన మొబైల్లో ఉన్నటువంటి యాప్ జెడ్ పే. జెడ్ ప్రో క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో వస్తుంది. అంటే మన పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ అంటే బైజూస్ క్లాసెస్ లాంటి పిల్లలకు స్కూల్ లెవెల్లో వస్తుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా సౌరవ్ గంగూలీ సార్ ఉన్నాడు. జెడ్ బజార్ అంటే షాపింగ్, ఆన్లైన్ షాపింగ్. ఇక్కడ మనం మొబైల్లో జెడ్ పేలో ప్రొడక్ట్స్ ఏమ్స్ ఉంటాయంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పైప్ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, లోన్ అమ్మే. వీటితో పాటు 46 సర్వీసెస్ ఉంటాయి. ప్రజెంట్ మనకు మొబైల్ రీఛార్జ్, డిష్ రీఛార్జ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మిగతావి 1 by 1 ఒకటి దాని తర్వాత వస్తాయి. జెడ్ బజార్ ఎంత చెప్పుకున్నాము ఆన్లైన్ షాపింగ్ అని. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, స్విగ్గీ లాంటి పెద్ద పెద్ద కంపెనీని ఒక చోట చేస్తే వాటి ద్వారా షాపింగ్ చేసేదాన్ని జెడ్ బజార్ అంటారు. ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఒక వస్తువు మనం బుక్ చేసిన తర్వాత ఆ వస్తువు ఇంటికి వస్తుంది. ఆ తర్వాత మనం అమౌంట్ ఇచ్చే వస్తువుని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆ వస్తువు నచ్చకపోతే దాన్ని రీఫండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎవరు కూడా పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ చేయొద్దండి. పేమెంట్ చేసే చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే చేసుకోండి. డౌన్లోడ్ జెడ్ పే. ఈ విధంగా డౌన్లోడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒకటి, ఇంకోటి మీ ఫ్రెండ్ మీకు ఒక రెఫరల్ లింక్ పంపించినాడు, దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హౌ టు స్టార్ట్ జెడ్ పే బిజినెస్. మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయిన యాప్ లేదా మీ ఫ్రెండ్ మీకు రిఫరల్ లింక్ పంపించిన ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఒక అకౌంట్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి, మీ పేరు, ఫోన్ నెంబరు, పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పిన్, స్పాన్సర్ ఐడి పెట్టిన తర్వాత అప్పుడు మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. లాగిన్ మరి పైన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు మనకు మొట్టమొదటిగా 599 బోనస్ పాయింట్లు కనపడతాయి. ఈ 599 బోనస్ పాయింట్ని ఒకేసారి యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఈ 599 ఎవరికైనా ఫ్రీ యూజర్స్ కైనా, ప్రైమ్ యూజర్స్ కైనా, సూపర్ ప్రైమ్ యూజర్స్ కైనా ఎవరికైనా 599 బోనస్ పాయింట్ వస్తాయి. ఈ 599 పాయింట్లని 2 సందర్భాల్లో వాడుకోవచ్చు. మనం ఎప్పుడైతే సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ చేసామో అప్పుడు మొబైల్ రీఛార్జ్ చేసిన ప్రతిసారి 1 రూపీ అనేది మన కమిషన్ వేలడిగా జమ అవుతుంది. అదేవిధంగా మన డౌన్లైన్ లో వాళ్ళు ఎవరైనా ఐడి యాక్టివేషన్ చేసినప్పుడు అప్పుడు కూడా 599 బోనస్ పాయింట్ 1 రూపీ మన కమిషన్ వేలడికి ఆడడం జరుగుతుంది. ఇప్పటివరకు మన కంపెనీకి ₹1 కట్టలేమని ఫ్రీ యూజర్స్ అంటారు. సాధారణంగా మనము ఫోన్ పేతో రీఛార్జ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ₹3 జిఎస్టీ రూపంలో కట్ అవుతుంది. ఆ జిఎస్టీ రూపంలో ₹3 కట్ అయ్యేది మిగిలి మనకి ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ చూడండి చార్ట్ లో ఇక్కడ సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, ఇన్సూరెన్స్, లోన్ ఈఎంఐ ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద ₹2 రావడం జరుగుతుంది. అంటే కంపెనీకి డబ్బులు కట్ లేకున్నా కూడా
రీఛార్జ్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ మీద 2 రూపాయలు వస్తుంది. గమనించండి, అక్కడ వాళ్ళు రీఛార్జ్ చేస్తే ప్రతి వ్యక్తికి కూడా 20 లెవెల్స్ ఉంటాయి కాబట్టి 20 లెవెల్స్ వరకు కూడా కమిషన్ రూమ్ లో వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 0.40% అంటే 100కి 40 పైసలు, సెకండ్ లెవెల్లో 100కి 30 పైసలు, థర్డ్ లెవెల్లో 100కి 20 పైసలు, ఫోర్త్ లెవెల్లో 100కి 10 పైసలు, 5 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 100కి 3 పైసల రూపంలో కమిషన్ వెళ్తూ ఉంటది. దీన్నే మనకు తెలియకుండా వచ్చే ఆదాయం కాబట్టి దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అనొచ్చు. మనకి 2 రకాల ప్యాకేజీలు ఉంటాయి. ఒకటి 599, దీన్ని ప్రైమ్ ప్యాకేజ్ అంటాము, దానికి ఈ బుక్ వస్తుంది. సెకండ్ ప్యాకేజ్ సూపర్ ప్రైమ్ 1199 జాయిన్ అయితే మనము సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటాము, అక్కడ ఈ బుక్ పండేది వస్తుంది. మనకు ఈ 2 ప్యాకేజీలు బెస్ట్ ప్యాకేజ్ ఏదంటే 1199 అని చెప్పవచ్చు. ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 599 తీసుకోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం. ఈ 2 ప్యాకేజీలు ఏదో ఒక ప్యాకేజ్ మాత్రమే తీసుకోవాలి. ఈ 2 ప్యాకేజీలు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుంటే మనకి 16 రకాల ఇన్కమ్లు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం 599 బోనస్ పాయింట్ అని. అదేవిధంగా సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%. మనం సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేసి 100కి 7 రూపాయలు వస్తుంది. టీ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5, అంటే మన డౌన్లైన్ లో రీఛార్జ్ చేసి వాళ్ళ ద్వారా 100కి 1 రూపాయి పైసలు వస్తుంది. దాన్ని 20 లెవెల్ వరకు పంపుతుంది. డైరెక్ట్ లోన్ అండ్ ఈఎంఐకి 10 రూపీస్ ప్లస్ 1 రూపీ. ఇక్కడ బాగా గమనించండి, 7% అంటే 100కి 7 రూపాయలు ప్లస్ 1 రూపీ అంటే నేను ఇందాక చెప్పుకున్నాము, ఎప్పుడైతే మనం సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేస్తామో అప్పుడు మనకు 599 పాయింట్ల నుంచి 1 రూపీ అనేది రావడం జరుగుతుంది అని చెప్పాను. ఆ 1 రూపీ ఇక్కడ. అదేవిధంగా మనం ఎప్పుడైతే సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేస్తామో మన అప్లైన్ వాళ్ళకి 20 లెవెల్స్ రూపంలో కమిషన్ వెళ్తుంది. ఇందాక చెప్పుకున్నాము, ఫస్ట్ లెవెల్లో 100కి 40 పైసలు, సెకండ్ లెవెల్ 100కి 30 పైసలు, థర్డ్ లెవెల్ 100కి 20 పైసలు, ఫోర్త్ లెవెల్ 100కి 10 పైసలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్కు 100కి 3 పైసల రూపంలో వెళ్తుంది. నోటు చాలా ఇంపార్టెంట్, అందరికి డౌట్లు వచ్చే పాయింట్, బాగా వినండి. 15 transactions or 5,000 recharge turnover are allowed in a month. Daily limit to recharge, that is 1 prepaid 1 DTH, maximum up to 100. కంపెనీ ఏం చెప్తుందంటే ఒక నెలకు గాను 15 రీఛార్జ్లు లేదా 5,000 రూపాయల లిమిట్ మాత్రమే ఇస్తాము అని చెప్తుంది. డైలీ రీఛార్జ్ 2 రీఛార్జ్, అందులో ఒకటి ప్రీపెయిడ్, ఒక DTH. 1000 రూపాయల కంటే తక్కువ ఉంటే రీఛార్జ్ చేసుకోవాలి, 1000 రూపాయల కంటే ఎక్కువ రీఛార్జ్లు అవ్వవు అని చెప్తుంది. అంటే 1000 రూపాయల కంటే ఎక్కువ రీఛార్జ్లు కావు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ 15 రీఛార్జ్లు అంటే 199, 299, 345 అట్లా ప్లాన్లు 15 రీఛార్జ్లు అన్న వల్ల, లేదా 5,000 రూపాయల లిమిట్ అంటే ఉదాహరణకి 999 5 టైమ్స్ చేసుకుంటే ఆ మంత్ లిమిట్ అయిపోతుంది. ఆ మంత్ లిమిట్ అయిపోయినంత మాత్రం ఎప్పుడైతే మీకు లిమిట్ అయిపోతుందో మీకు క్యాష్ బ్యాక్ 1 రూపీ వస్తుంది. మీకు ఎప్పుడైతే క్యాష్ బ్యాక్ 1 రూపీ వస్తుందో అప్పుడు మీరు ఈ మంత్ లిమిట్ అయిపోయిందని తెలుసుకోవాలి. ఈ మంత్ లిమిట్ అయిపోయినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్ గా 15 రీఛార్జ్లు 5,000 రూపాయలు లిమిట్ ఇస్తాడు. ఆ మంత్ అయిపోతే అట్లా లైఫ్ టైం వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 ట్రాన్సాక్షన్ లో 13 మొబైల్ రీఛార్జ్లు, 2 DTH రీఛార్జ్లు మాత్రమే ఉంటాయి. లేదా 15 మొబైల్ రీఛార్జ్ అయినా వాడుకోవచ్చు, వాడొచ్చు వాడకపోవచ్చు. దీనికైతే టార్గెట్ లేదు, కంపల్సరీ కాదు, అది మీ డిపెండ్ అమ్మన్ అవర్స్. ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన మీరున్నారు, ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేపిస్తే ప్రైమ్ గా జాయిన్ చేపించి ఒక్కొక్కరు నుంచి 200 రూపీస్ వస్తుంది. సూపర్ ప్రైమ్ గా జాయిన్ చేపిస్తే ఒక్కొక్కరు నుంచి 500 రూపీస్ తో వస్తుంది. ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేపిస్తే ఫస్ట్ లెవెల్లో 200, సెకండ్ లెవెల్లో 40 రూపీస్, థర్డ్ లెవెల్లో 20 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th వరకు 5 రూపీస్ వస్తుంది. ఇక్కడ టీము 5 into 20, 5 into 5, 25, 25 into 5, 125. ఈ విధంగా ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేపిస్తే 5/5 మ్యాట్రిక్స్ టేబుల్ 10 లెవెల్కి వచ్చేపాటికి 97,65,625 మంది టీమ్ అవుతారు, మెంబర్స్ అవుతారు. ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ 4,88,28,125 రూపాయలు అవుతుంది. ఇది కేవలం 10 లెవెల్కి మాత్రమే. 11 లెవెల్ నుంచి 20 లెవెల్కి వచ్చేపాటికి మీకు చాలా అమౌంట్ అయితే ఒకసారి ఊహించుకోండి. సేమ్ టు సేమ్ సూపర్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్. సో ఫస్ట్ లెవెల్లో 500, సెకండ్ లెవెల్ 100, థర్డ్ 50, ఫోర్త్ లెవెల్ 25, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ 10 రూపీస్ వస్తుంది. ఇదే విధంగా ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేపిస్తే 10 లెవెల్కి వచ్చేవాడికి 97,65,625 మంది టీం అవుతుంది. వాళ్ళ ధర వచ్చే ఇన్కమ్ 9,76,56,220 టీం అవుతుంది.
డైలీ రాయల్టీ ఇందాక చెప్పుకున్నాము, డైలీ రాయల్టీ ఇన్కమ్ ఇస్తామని చెప్తుంది కంపెనీ. ఏ విధంగా వస్తే ఒకసారి చూద్దాం. మనకి స్టార్టింగ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ మనం ఎప్పుడైతే కంపెనీ డైరెక్ట్ గా 15 మంది జాయిన్ చేపిస్తాం మనకి కంపెనీ బ్రాంచ్ ర్యాంక్ ఇస్తుంది. అప్పుడు మనకు 2% రాయల్టీ ఇస్తుంది. ఈ 2% ఏ విధంగా ఇస్తుంది అంటే, మనం ఈ రోజు కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ మన రీఛార్జ్ రూపంలో అయితేనేమి, తర్వాత ఐడి యాక్టివేషన్ రూపంలో కంపెనీకి 1 crore వచ్చింది అనుకోండి. ఈ రోజు అంటే రోజు వ్యాపారంలో ఈ రోజు 1 crore వస్తే అందులో నుంచి 2% 2 lakhs అవుతుంది. ఆ 2 lakhs రూపీస్ ఉన్న కంపెనీలో ఎంతమంది బ్రాంచ్ ర్యాంక్ సాధించి ఉంటారో అంతమందికి సమానంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత మన కమిషన్ వేలటికి ఆడడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బ్రాంచ్ ర్యాంక్ లో మనకు 15 మంది టీం ఉంటారు. ఆ 15 మందిలో ఎవరి నలుగురి చేత 15 మందిని జాయిన్ చేపిస్తే వాళ్ళు బ్రాంచ్ లోకి వస్తారు. మనం సిల్వర్ ర్యాంక్ అవ్వదు. ప్లస్ 30 టీం అంటే అదనంగా ఇంకో బ్రాంచ్ అయితే 90 మంది టీం ఎదురు మనం సిల్వర్ ర్యాంక్ లోకి వస్తాము. మనకు 1.5% రాయల్టీ వస్తుంది. గోల్డ్ ర్యాంక్ సాధించాలంటే 4 సిల్వర్ ప్లస్ 150 టీం ఉండాలి. అప్పుడు మనకు 1.75% రాయల్టీ వస్తుంది. ప్లాటినం ర్యాంక్ సాధించాలంటే 4 గోల్డ్ ప్లస్ 750 టీం ఉండాలి. 1.5% రాయల్టీ వస్తుంది. టోపాజ్ ర్యాంక్ సాధించాలంటే 4 ప్లాటినం ప్లస్ 3,780 టీం ఉండాలి. 1.5% రాయల్టీ వస్తుంది. ర్యాంక్ సాధించాలంటే 4 టోపాజ్ ప్లస్ 18,780 టీం ఉండాలి. 1.25% రాయల్టీ వస్తుంది. డైమండ్ ర్యాంక్ సాధించాలంటే 4 ప్లస్ 93,780 టీం ఉండాలి. 1% రాయల్టీ వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం టీమ్ సపోర్ట్ బోనస్ అని. టీమ్ సపోర్ట్ ఇక్కడ చూడండి 1 minute డైలీ రాయల్టీలో సపోజ్ నేను గోల్డ్ ర్యాంక్ లో ఉన్నాను అనుకోండి, ఆ పైన ఎన్ని ర్యాంకులు ఉంటాయో అన్ని ర్యాంకులతో పాటు ప్రజెంట్ ఉండే ర్యాంక్ డైలీ రాయల్టీ కూడా వస్తుంది. ఉదాహరణ నేను గోల్డ్ ర్యాంక్ లో ఉన్నాను అనుకోండి, బ్రాంజ్ ర్యాంక్, సిల్వర్ ర్యాంక్, గోల్డ్ ర్యాంక్ వస్తుంది. ఉదాహరణ నేను డైమండ్ ర్యాంక్ లో ఉన్నాను అనుకోండి, డైమండ్ కంటే పైన ఉండే అన్ని ర్యాంకులతో పాటు డైమండ్ ర్యాంక్ వస్తుంది. అంటే ప్రస్తుతానికి మన కంపెనీలో ప్లాటినం ర్యాంక్ లో ఉన్నారు కానీ టోపాజ్ ర్యాంక్ ఇంకా సాధించలేదు. ప్రస్తుతానికి మనకి ప్లాటినం ర్యాంక్ లో ఉన్నారు 8 మెంబర్స్ ఏమున్నారు, టోపాజ్ ఇంకా ఎవరు సాధించలేదు, భవిష్యత్తులో సాధిస్తారు. అదేవిధంగా టీమ్ సపోర్ట్ బోనస్, దీన్ని మంత్లీ ఇన్సెంటివ్ లేదా శాలరీ ఫండ్ కూడా అనొచ్చు. ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి నెలకు 100 రూపాయల ప్రకారంగా 5 నెలలు ఇస్తుంది, 500 రూపీస్ అవుతుంది. ఎప్పుడైతే మనం 15 మందిని జాయిన్ చేపిస్తే మనకు బ్రాంచ్ ర్యాంక్ ఇస్తుంది. సిల్వర్ ర్యాంక్ వాళ్ళకి నెలకు 200 రూపీస్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీటింగ్ జరుగుతుంది, ఎవరు మాట్లాడద్దు. సిల్వర్ ర్యాంక్ వాళ్ళకి ప్రాబ్లం సార్, అది అప్పటికి ట్రై చేస్తున్నాను. కొత్త న్యూ కమర్ సార్ 1 minute మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను సార్. ఒక్క వెయిట్ చేయండి సార్ ప్లీజ్. న్యూ కమర్ సార్, న్యూ కమర్ ఏం సార్? న్యూ కమర్ సార్. సెకండ్ నుండి 5th సార్, 5th నుండి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. అట్లాగే సార్, ప్లాన్ మధ్యలో ఉంది కదా సార్. ఒక 2 minutes 5 minutes లో అయిపోతుంది సార్. నాకు ఫండింగ్ ఇష్యూ సార్. నేను కొత్త కమర్లు కాబట్టి, న్యూ కమర్లు కాబట్టి నా ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు సార్. గత 3 రోజులు ప్రాబ్లం సార్ చెప్పండి సార్. సాల్వ్ చేయండి సార్. ఏం సార్? సార్ నేను ఒకరకు మీరు సాల్వ్ చేయండి సార్ అంతవరకు. సరే సార్. సార్ ఒక్క నిమిషం సార్, మీ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను ఇప్పుడు. 9550 80 5323 సార్. 5323. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఇసాక్ అండి. గాదే బ్రదర్స్ అని పడుతుంది అందులో కాదు. ఏం పేరు? ఇసాకా? మీ పేరు చెప్పండి, మీ నెంబర్ చెప్పండి సార్. నేను ఇప్పుడే మీకు కాల్ చేస్తాను. కట్ చేసేసి ఇప్పుడు వాళ్ళు టీమ్ మీటింగ్ లో ఉన్నారు కదా, నేను మీకు కాల్ చేస్తాను అన్నాను సార్. ఓకే, మీ నెంబర్ నేను ఫాలో అప్ ఉంటాను. పర్లేదు సార్, నేను చేస్తాను సార్. నేనే చేస్తున్నాను, లైన్ లో ఉండండి సార్. బ్రాంచ్ ర్యాంక్ వాళ్ళకి ఒక నెలకు 100 రూపీస్ ప్రకారంగా 5 months 500 ఇస్తుంది. ఎప్పుడైతే మనం 15 మందిని జాయిన్ చేపిస్తాం మనం బ్రాంచ్ ర్యాంక్ ఇస్తుంది. సిల్వర్ ర్యాంక్ వాళ్ళకి నెలకు 200 రూపీస్ లెక్క 9 నెలలు ఇస్తుంది, 1800 రూపాయలు అవుతుంది. మనం ఎప్పుడైతే 4 బ్రాంచ్లు అవుతామో సిల్వర్ ర్యాంక్ అవుతుంది. గోల్డ్ ర్యాంక్ వాళ్ళకి ఒక నెలకు 750 రూపాయల ప్రకారంగా 2 సంవత్సరాలు ఇస్తుంది, 18,000 రూపాయలు అవుతుంది. 5 సిల్వర్లు అయితే గోల్డ్ అవుతాం. ఇక్కడ బాగా గమనించండి సార్, ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ వచ్చేపాటికి మనం 4 గోల్డ్ అయితే 4 సిల్వర్ అయితే గోల్డ్ ర్యాంక్ సాధిస్తాము. అప్పుడు మనకు డైలీ ఇన్సెంటివ్ వస్తుంది, ప్లస్ ల్యాప్టాప్ ఫండ్ కూడా వస్తుంది. కానీ మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవాలంటే ఇంకో ఎక్స్ట్రా సిల్వర్ అయితే కానీ మనం మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి మనం 4తో కాదు, మినిమం 5 మాక్సిమం ఎంత మంత్ వచ్చినా మనకి ఇబ్బంది అయితే లేదు. ఎవరు మధ్యలో డ్రాప్ అయినా కూడా
మనకి ఎటువంటి సమస్య అయితే ఉండదు అని కంపెనీ చెప్తుంది. ప్లాటినం ర్యాంక్ వాళ్ళకి నెలకు 4,500 రూపాయల ప్రకారంగా 5 సంవత్సరాలు ఇస్తుంది. దాని 2,70,000 అవుతుంది. 5 గోల్డ్ సాధిస్తే ప్లాటినం అవుతాము. టొపాజ్ వాళ్ళకి ఒక నెలకు 18,700 ప్రకారంగా 9 సంవత్సరాలు ఇస్తుంది. 18 లక్షలు అవుతుంది. 5 ప్లాటినం సాధిస్తే మనం టొపాజ్ అవుతాము. రూబీ ర్యాంక్ వాళ్ళకి నెలకు 78,125 రూపాయల ప్రకారంగా 12 సంవత్సరాలు ఇస్తుంది. 1,12,50,000 రూపాయలు అవుతుంది. 5 టొపాజ్లు సాధిస్తే రూబీ ర్యాంక్ అవుతాము. డైమండ్ ర్యాంక్ వాళ్ళకి ఒక నెలకు 3,12,500 రూపాయల ప్రకారంగా 18 సంవత్సరాలు ఇస్తుంది. 6,75,00,000 అవుతుంది. 5 రూబీలు సాధిస్తే డైమండ్ ర్యాంక్ అవుతాము. సార్ ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనకు వచ్చిన కమిషన్ లో నుంచి ఫండ్ వేరేకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు 10% కట్ అవుతుంది. 10% అంటే ప్రతి 100 రూపాయలకి 10 రూపాయలు కట్టాడు. ఆ 10 రూపాయలు ఎక్కడ పోతుందంటే ఎమర్జెన్సీ ఫండ్ లో పోతుంది. మన యాప్ లో ఎమర్జెన్సీ ఫండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లో ఫ్రీ యూజర్స్ కైనా, ప్రైమ్ యూజర్స్ కైనా, సూపర్ ప్రైమ్ యూజర్స్ కైనా ఎవరికైనా కూడా ప్రస్తుతం అంటే 62 లక్షల దగ్గర ఉంది సార్. ఆ అమౌంట్ ని ఎమర్జెన్సీ ఫండ్ అంటాము. దాంట్లో 3 భాగాలు చేస్తుంది. ఆ తోడు బంధన్ ఫండ్ కింద 5%, ఆ తోడు బంధన్ ఫండ్ అంటే తెలుగులో విడదీయరాని బంధం అంటాము. మనము బ్లడ్ రిలేషన్ అంటే ఓన్ సిస్టర్ కానీ, ఓన్ డాటర్ కానీ పెళ్లిల వయసుకు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి 5% తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనకి ఇక్కడ దీనికి ఒక కండిషన్ అంటే ఎవరు బట్టి వాళ్ళు తీసుకోవడానికి లేదు, కండిషన్ ఉంది. మినిమం బ్రాంచ్ ర్యాంకు ఆ పైన ఏ ర్యాంక్ ఉన్నా పర్వాలేదు, మరియు మనం ఐడి తీసుకొని 3 నెలలు అయి ఉండాలి. అదే ఫైనాన్షియల్ సపోర్ట్ కింద మనకి హెల్త్ బాగాలేకున్నప్పుడు లేదా మనం ఎక్స్పైర్ అయినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి 5% తీసుకోవచ్చు. దీనికి సేమ్ కండిషన్, మినిమం బ్రాంచ్ ర్యాంకు ఆ పైన ఏ ర్యాంక్ ఉన్నా పర్వాలేదు, మరియు మనం ఐడి తీసుకొని 3 నెలలు అయి ఉండాలి. కంపెనీ మేనేజ్మెంట్ ఈవెంట్స్ అంటే మనం కంపెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కొన్ని స్టేట్ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో మనకి మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఆ మీటింగ్ ఖర్చులకు గాను ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి 5% తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇందాక చెప్పుకున్న ఒత్తిడి బంధం పెళ్లిళ్ళ కోసం అని చెప్పి బ్రాంచ్ ర్యాంక్ వాళ్ళకి 2,100 రూపాయలు ఇస్తుంది. సిల్వర్ ర్యాంక్ వాళ్ళకి 3,100 రూపాయలు ఇస్తుంది. గోల్డ్ ర్యాంక్ వాళ్ళకి 4,100, ప్లాటినం ర్యాంక్ వాళ్ళకి 5,100, టొపాజ్ ర్యాంక్ వాళ్ళకి 7,100, రూబీ ర్యాంక్ వాళ్ళకి 11,000, డైమండ్ ర్యాంక్ వాళ్ళకి 21,000. అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ లో భాగంగా సెకండ్ పార్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా డెత్ అయితే, యాక్సిడెంటల్ డెత్ అయితే మనకు 31,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వస్తారు. కాకపోతే మినిమం బ్రాంచ్ ర్యాంకు ఆ పైన ఏ ర్యాంక్ ఉన్నా పర్వాలేదు, మరియు మనం ఐడి తీసుకోండి 3 నెలలు కంప్లీట్ అయ్యి ఉండాలి. మనం బ్రాంచ్ ర్యాంక్ సాధించి 2 నెలలు కంప్లీట్ అయ్యి యాక్సిడెంటల్ జరిగిన కూడా రాదు. మనం బ్రాంచ్ ర్యాంకు ఆ పైన ఏ ర్యాంక్ ఉన్నా పర్వాలేదు, మరి మనం ఐడి తీసుకొని 3 నెలలు కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద 31,000 ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఫ్రాంచైజ్ మాడ్యూల్ కమింగ్ షోను. అదేవిధంగా మనీ ప్లాంట్ బోనస్ లో లాంచింగ్ డేట్ November 15 డేట్ అనౌన్స్ చేశారు. అంటే November 10 లోపల ఇప్పుడు ఎవరైతే బ్రాంచ్ కాలేదో వాళ్ళందరూ కూడా బ్రాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వచ్చే ఇన్కమ్ తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆటో మోడ్ లో ఉన్నటువంటి మనీ ప్లాంట్ ఇన్కమ్ తీసుకోవడానికి అర్హులవుతారు. కాబట్టి ఇక్కడ మన బెనిఫిట్స్ ఆఫ్ ద పోయింది. సారీ సార్ అందరికి కూడా. ఇప్పుడే పోయింది సార్, అప్పటికే పోయింది సార్. సారీ సార్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. లాస్ట్ లో ఉన్నాము. ఇప్పుడే పోయిందా? నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే. కంటిన్యూ చేస్తాం సార్, కంటిన్యూ చేస్తాం. ఒక్క 2 minutes ఆగండి, ఒకవేళ అందరూ కనెక్ట్ అవ్వని. ఓకే సార్, ఓకే. మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఓకే. చివరిలో ఉన్నా సార్, లాస్ట్ పాయింట్ లేదు సార్.
అందరూ మరలా తిరిగి మీటింగ్ హాజరయ్యని ఆశిస్తున్నాను సార్. ఇక్కడ మనము మినిమం పర్సన్ టు పర్సన్ 50 రూపీస్ సార్. మన డౌన్ లైన్ కానీ మన అప్ లైన్ కానీ అమౌంట్ పంపించాలంటే యాక్చువల్గా మనం ఫండ్ వేలెట్ పంపించుకోవాలంటే మినిమం 500 రూపీస్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఆ డబ్బులు ఎవరైనా మన డౌన్లోడ్ లో ఒక వ్యక్తికి 100 రూపాయలు అవసరం ఉందనుకుంటే, ఒక 50 రూపాయలు అవసరం ఉందంటే మనము ఆ ఫండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తా. దాన్ని పర్సన్ టు పర్సన్ అంటారు సార్. మేము అంటే మినిమం 50 రూపాయలు ఉంటే ఆ 50 రూపాయలని మన డౌన్ లైన్ కానీ మన అప్ లైన్ కానీ పంపించుకోవడానికి వీలు ఉంటుంది. అంతేకాదు మన క్రాస్ లెగ్ పంపించుకోవడానికి బ్రాంచ్ నాట్ సపోర్టెడ్ అని చెప్తాం సార్. కాబట్టి క్రాస్ లెగ్స్ పంపించుకోవడానికి వీలు కాదు సార్. విత్డ్రాల్ 24 ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. 24/7 సపోర్ట్ సిస్టమ్ అంటే ప్రజెంట్ మనకు 10 to 6 వరకు మాత్రమే ఉంది. అప్కమింగ్ డేస్ లో 24/7 గా మారబోతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ ద కౌంట్ ఆఫ్ ద డైరెక్ట్ లెవెల్స్. డైరెక్ట్ రిఫరల్స్ అంటే మనము 5 మంది దాకా ప్లాన్ లో చెప్పుకున్నాం. ఉదాహరణకి రిఫరల్స్ కింద 5 మందికి డైరెక్ట్ రిఫరల్ ఉన్నారనుకోండి. ఆ 5 మంది కనుక ఇంకొక 5 మందిని జాయిన్ చేపిస్తే వాళ్ళు మనకు 6 లెవెల్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తే అప్పుడు మనకు ఇన్కమ్ అనేది రాదు. ఎందుకంటే మనకి 20 లెవెల్స్ ఉంటాయి. కాబట్టి మినిమం గా 20 మెంబర్స్ ని మాక్సిమం గా అన్లిమిటెడ్ రిఫరల్ జాయిన్ చేయించుకోవాలనేది అర్థం సార్. కాబట్టి ప్రతి ఒక్కరు 20 మినిమం గా 20 మాక్సిమం గా ఎంత మందినైనా జాయిన్ చేయించుకోండి అర్థం సార్. ఆల్ రైట్ ఇస్ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. మనం అంతా ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళని డెసిషన్ అడగాలి. ఎప్పుడైతే వాళ్ళు ఒకవేళ నో అని చెప్పరు, చాలా మంది ప్లాన్ బాగా ఉంది, బాగా చెప్పారు అని చెప్తారు మాక్సిమం గా. ఒకవేళ నో అన్నారు అనుకోండి సార్, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. అంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, లేదా వీక్లీ 2 సార్లు 3 సార్లు ఫాలోఅప్ చేసి ఎట్లా వాళ్ళ జూమ్ మీటింగ్ తీసుకురావడము, టెలిగ్రామ్ మీటింగ్ తీసుకురావడము, మన అప్లైన్ వాళ్ళతో మాట్లాడించడము, ఎలాగా వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళని గ్రూప్ తీసుకురావాలి, వాళ్ళతో ప్రైమర్ సూపర్వైజ్ చేయించాలి. ఒకవేళ వాళ్ళు ఎస్ మీరు ప్లాన్ చెప్పింది బాగా ఉంది, మంచి కంపెనీ, గుడ్ డెసిషన్ తీసుకుంటాను, జాయిన్ అవుతానని చెప్తే వాళ్ళకి గుడ్ లైఫ్, గుడ్ స్టైల్, లైఫ్ స్టైల్, డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, టైమ్ ఫ్రీడమ్, లగ్జరీ కార్, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. థ్యాంక్ యూ సార్. మీరు ఎంతో ఓపిక్ గా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. కానీ సార్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా కంపెనీ లాస్ట్ వరకు సంథింగ్ కంపెనీకి అయితే గట్టి గోల్ ఉంది, కానీ మనకి కొంతమందికి గోల్ లేకపోవడం దురదృష్టకరం అని చెప్పొచ్చు. మన గోల్ ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనం ర్యాంక్ తొందరగా సాధిస్తాము. కాబట్టి కొత్త వాళ్ళైతే మీరు చివరి వరకు ఉండండి సార్. ఎందుకంటే మన కంపెనీ చివరి వరకు ఉంటే మనకు ర్యాంక్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ ర్యాంక్స్ తో పాటు ఇన్కమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. చిన్న ప్రాబ్లమ్స్ కి ఈ రోజు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. చిన్న వాటి పెద్ద వాటి సాధించేటప్పుడు చిన్న వాటిని వదిలేసి మనం ముందుకి వెళ్ళగలిగితే మాత్రం మనంతగా మనమే హీరోలు అవుతాము. ఎప్పుడైతే మనకు డబ్బులు వస్తాయో మనము విజేత అయితే ఎన్నిసార్లు ఇందాక నిన్న చెప్పిన సార్ వాళ్ళు, మన తమ్మునాయుడు సారు విజేతను మాత్రమే గుర్తిస్తారు, కానీ దాని వెనకాల కష్టాన్ని గుర్తించరు. కాబట్టి మనం విజేత అయినామంటే మనం గుర్తిస్తారు. ఆ విజేత మనమే అవుతాము. ఖచ్చితంగా మన కంపెనీ ఫాలోఅప్ లో ఉందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఓవర్ టు నాయుడు సార్. సార్ ఉన్నాడా? శ్యామ్ సార్ మాట్లాడండి సార్. శ్యాము సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, జెస్టే ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చూడండి, వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడదాం. ఇస్తాను సార్. తమ్మునాయుడు సార్. ఆల్ లీడర్స్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఈ రోజు మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిన వెంకటేశ్వర గారికి మనందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుచు, మన వెంకటేశ్వర నిత్యం ఈ బిజినెస్ గురించి 24/7 దీని మీద దృష్టి పెట్టి సబ్జెక్ట్ నేర్చుకొని మనందరికి సబ్జెక్ట్ నేర్పిస్తున్నందుకు ఆయనకి మంచిగా ఫీజు ఇవ్వాలి. ఫీజు ఇవ్వలేము కాబట్టి మన పెద్ద మీటింగుల్లో ఆయనకి పూలదండలు వేసి సత్కరించాలని మనం కోరుకుంటున్నాం. ఈ రోజు కొత్తగా వచ్చిన మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభాభిమానులు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో, ఏ ఫ్రెండ్ అయితే మిమ్మల్ని శ్రేయాభిలాషి, మిమ్మల్ని పిలిచిన వ్యక్తి మీకు శ్రేయాభిలాషి, మీరు రాబోయే రోజుల్లో కాబోయే కోటీశ్వరులుగా ఎదగాలని ఆలోచనతో మిమ్మల్ని మీటింగ్ పిలిచారు.
మీరు ఆయనకి ధన్యవాదాలు ఎప్పుడు చెప్తారంటే మీరు బ్రౌంజ్ అయ్యి సిల్వర్ అయ్యి తర్వాత అప్పుడు మీకు ఇందులో ఇన్కమ్ రావడం మొదలైన తర్వాత మీరు పూలదండలతోటే వాళ్ళని సత్కరిస్తారో 5 స్టార్ హోటల్లో వాళ్ళకి మీరు భోజనాలు చెప్తారో అది మీ ఇష్టం, మీ మీద నిర్భరై ఉంటుంది. అందు గురించి మీ శ్రేయాభిలాషిగా మిమ్మల్ని మీటింగ్ కి పిలిచి మిమ్మల్ని చక్కని ప్లాన్ జెడ్పే అనే యాప్ ఏబిసిడీలు అక్షరాలు 26 అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాల్లో జెడ్ అనే అక్షరం చాలా లాస్ట్ లో ఉంటది. దాని తర్వాత ఏ అక్షరం ఉండదు. కాబట్టి మన ఈ బిజినెస్ మించిన బిజినెస్ ఇండియాలోనే లేదని ఈ జెడ్ బజార్ అనే పేరు ఈ కంపెనీకి రావడం జరిగింది. మీరందరూ గుర్తించి ఎవరైతే ఈ బిజినెస్ లోకి వచ్చారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో కోటీశ్వరులే. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ ఆ లక్ష్మీ పుత్రులకే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఈ బిజినెస్ ని ఎంత మంది నో అన్నా సరే మీరు ఎస్ అనే వ్యక్తి వరకు మీరు పరుగులు ఎడుతూ రోజుగా మినిమం ఎంత నీరసంగా పనిచేసినా 2 నుంచి 3కి చెప్తూ వెళ్ళారంటే నెలకు 100 మంది చెప్పారు. 100 మంది మీరు డైరెక్ట్ గా 50 మంది తెచ్చుకోవచ్చు ప్రతి నెల. అంటే సంవత్సరం మీరు ఈ కంపెనీలో ఒక పోలీస్ అయితే సంవత్సరం ట్రైనింగ్ ఉంటుందండి. ఒక ఆర్మీ మ్యాన్ అయితే 9 నెలల నుంచి 10 నెలల ట్రైనింగ్ ఉంటుందండి. అలాగే ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళినా 6 నుంచి 1 year ట్రైనింగ్స్ ఉంటాయి. అది ఐటీఐ అవ్వచ్చు, పాలిటెక్నికల్ అవ్వచ్చు, ఏదైనా ట్రైనింగ్ ఉంటాయి. అలాగే జెడ్పే ట్రైనింగ్ మీరు సంపాదించుకుంటూ ట్రైనింగ్ చేసేది ఏముందంటే జెడ్పే మీరు నిరంతరం స్టార్ట్ అయిన రోజు నుంచి మీరు సంపాదనలో ఉంటారు. మీరు సంపాదించుకుంటూ ట్రైనింగ్ పొందుతూ నిత్యం నేర్చుకుంటూ మన వెంకటేశ్వర లాగా మీరందరూ కూడా లీడర్స్ గా ఎదగాలని, మీరందరూ కూడా ప్లాన్ చెప్పాలని నేను మీ అందరు ఫ్రెండ్స్ కి నేను ఒక విన్నపం చెప్తున్నాను. మీరు దయచేసి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచిగా మీటింగ్లు చెప్పి మీ టీములకి మీరు లీడర్ గా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశాన్ని వెంకటేష్ గారికి అలాగే గోల్డ్ అయిన శ్యామ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ అండి. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు అందరికీ, కొత్త వాళ్ళకి, మా పాత లీడర్స్ అందరికి కూడా మీ స్ఫూర్తిదాయకం మాకు ఎంతో ఆనందం సార్. సార్ నిన్ననే వచ్చిన అప్డేట్ సార్, డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చాలా మంది ఓటు వేసాము. మనకి ఒక సర్టిఫికేట్ వచ్చింది కూడా. ఆ సర్టిఫికేట్ లో భాగంగా మన కంపెనీ ఫస్ట్ ప్లేస్ లో సార్. మనం అందరూ గర్వించదగిన విషయము. డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ టాప్ 1 లో ఉంది ఇండియా లెవెల్లో. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలనేదే మన ముగ్గురు సిఎండిల యొక్క బాధ్యత అంట సార్. అది మన వంశీకృష్ణ సార్ ఒక వీడియో రూపంలో పెట్టాడు నిన్న నైట్ అనుకుంటా. కాబట్టి మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నందుకు, మనం ఓటేసినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం మనం ఓటేసినందుకు, కంపెనీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నందుకు చాలా సంతోషం సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండడం వల్ల మనకి రేపు జరగబోయే డైరెక్ట్ సెల్లింగ్ లో వల్ల చాలా లాభాలు ఉన్నాయి సార్. కంపెనీకి చాలా ప్రాఫిట్ ఉంది. ఎప్పుడైతే కంపెనీ ప్రాఫిట్ గా ఉంటుందో అందులో నుంచి మనం కూడా ప్రాఫిట్ పొందేదానికి ఎంతో కొంత ఉంటుందని మనం అందరం ఆశిద్దాం సార్. కాబట్టి జెడ్పే అనేది చాలా ఫాస్ట్ గా, చాలా స్మూత్ గా పని జరుగుతుంది సార్. దయచేసి ఎవరైతే ఫాస్ట్ గా పని చేసుకుని మేము ప్రైమర్ సూపర్ జాయిన్ చేయించుకొని టీమ్ బిల్డప్ చేసుకుంటారో వాళ్ళకే ఫ్యూచర్ లో ఎక్కువ అవకాశాలు, ఎక్కువ అమౌంట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ మీటింగ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ అందరికీ తెలుసుంటుంది, గ్రూప్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని అందరూ వింటున్నారు. దీన్ని మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయం ఈ పాయింట్ ద్వారా మనం భవిష్యత్తులో ఎవరైనా దేని గురించి అయినా కంపెనీ విషయం గురించి ఏమైనా మాట్లాడినా కూడా మనకు లీగల్ గా అన్ని సర్టిఫికేట్ అలా చెప్పుకుంటూ లాస్ట్ టైం కూడా అలాగే మనకి బెస్ట్ సెల్లర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ అని నాకు రావడం జరిగింది. నాగేష్ పోలీస్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్ సార్ హ్యాండిల్ చేసుకున్న అన్మ్యూట్ ఆప్షన్. వెంకటేశ్వర సార్ బాగున్నారా సార్? అందరికి ఈ రోజు నేను ఒక 4 మెంబర్ ని యాడ్ చేయించాను సార్, నా ఫ్రెండ్స్ ని. వాళ్ళు కూడా ఇప్పుడు గ్రూప్ లో మీటింగ్ విన్నారు సార్ ఇప్పటి వరకు. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడతారేమో సార్. వాళ్ళకి ఒకసారి అవకాశం ఇవ్వండి సార్.
ఓకే సార్, ఓకే కన్ఫర్మ్. మహేష్ సార్ ఒకసారి ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే. లాంగ్ ప్రెజెంటేషన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే మేము క్లియర్ చేస్తాం సార్ మాక్సిమం. సార్ ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, అతనితో మాట్లాడాను ఇందాక, గాదే బ్రదర్స్ అని పెట్టిన నిశాఖ ఆయన పేరు. ఆయన ప్రాబ్లం ఏంటంటే 2వ తారీఖు అతను సూపర్ పాయింట్ తో జాయిన్ అయ్యాడంట. ఓకే. 2వ తారీఖు 619 రూపాయలు రీఛార్జ్ చేశారంట. ఓకే. అతనికి 19 రీఛార్జ్ ప్లానే లేదు. ఉంది ఎయిర్టెల్ లో ఉందిలే సార్, అది 2 months బ్యాక్. ఓకే. అయితే ఆ రీఛార్జ్ చేస్తే వాళ్ళ బాబాయ్ గారి కమిషన్ అయితే 43 వచ్చిందంట, కానీ అది రీఛార్జ్ కస్టమర్ కి వెళ్ళలేదు, తనకు రిఫండ్ అవ్వలేదంట. ఓకే. ఇప్పుడు 4 టికెట్ రేజ్ చేస్తేనేమో సాల్వ్డ్ అని పడిందంట. అంటే మనకు అమౌంట్ రాలేకుండా సాల్వ్డ్ అని పడింది. సాల్వ్డ్ అని పడింది. శ్యాము సార్ ఒకసారి మాట్లాడండి సార్. శ్యాము సార్, ఆ పెర్సన్ మీకు ఎవరైతే రీఛార్జ్ చేస్తున్నారో అతను కమిషన్ వ్యాలెట్ చెక్ చేసుకున్నారా? కమిషన్ వ్యాలెట్ లో అంటే 43, ఇప్పుడు ఫండ్ వ్యాలెట్ లో 59 రూపాయలు ఉన్నాయి సార్ తన దగ్గర. అలాగే కాదండి, ఏదైనా సరే ఏమవుతుందంటే మిస్టేక్ జరిగిన ఏదైనా రీఛార్జ్ అవ్వని పక్షంలో మనకి మళ్ళీ ఏమవుతుందంటే ఆ అమౌంట్ అనేది మన కమిషన్ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది రిటర్న్. కమిషన్ వ్యాలెట్ లోకి వస్తే ఫండ్ వ్యాలెట్ లోకి వస్తుంది. ఫండ్ వ్యాలెట్ లోకి ఇస్తారు వచ్చేది. లేదు, కమిషన్ వ్యాలెట్ లోకి వస్తుంది కదా. ఒకవేళ తీసుకోకపోతే పర్సంటేజ్ కట్ అవుతుంది కదా మనకి. 42 రూపీస్ ఎంత వచ్చింది అది? అవును సార్, ఇప్పుడు ఆ అమౌంట్ 42 అనేది కమిషన్ వచ్చింది, రిమైనింగ్ అమౌంట్ మాత్రమే వస్తుంది మనకి. రిమైనింగ్ అమౌంట్ కూడా ఒకసారి కమిషన్ వ్యాలెట్ కి ఫార్వర్డ్ అవుతుంది, ఒకసారి సెండ్ అవుతుంది, ఒకసారి చూడమనండి. కమిషన్ అంటే ఆయన మళ్ళీ ఫోన్ చేయాలి సార్. మీరు ఒకసారి గంట సార్ కాల్ చేసి వాట్సాప్ ద్వారా చూడండి సార్. మీరు ఒక మాట అండి, ఇది మీరు గంట సింబల్ ఉంటుంది కదా పైన నోటిఫికేషన్, అది ఆన్ చేసి చూడమని చెప్పండి ఒకసారి. ఓకే సార్. అప్పటికి వాళ్ళ సీనియర్ ఎవరు ఉన్నారు, శివ గారు అని చెప్పేసి అన్నాడు. ఈ మీటింగ్ లో మరి ఉన్నారో లేరు ఆయన. సరేలే సార్, ఒకసారి ఆయన ఫోన్ చేసి మళ్ళీ మనం క్లియర్ గా చెప్పండి ఏ రూపాయి ఎక్కడికి వెళ్దాం. ఓకేనా? దాని గురించి టెన్షన్ పడవసరం లేదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ కూడా అతనికి ఇవ్వండి, ఇబ్బంది లేదు. మనకు ఏ గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లోని ఆయన ప్రాబ్లం ఒకసారి పెట్టమని చెప్పిన అతని నెంబర్ తో సహా మనం క్లియర్ చేద్దాం. ఓకే. అప్పటికి నాయుడు సార్కి పెట్టిద్దామని చెప్పేసి అంటే అసలు ఆయన ఇనే స్థితిలో కూడా లేడు, ఏదేదో మాట్లాడుతున్నారు సార్. ఎవరండి ఆ పర్సన్? ఆయన వచ్చిందే ఈ రోజు, అసలు మనకు ఆ కంప్లైంటే తెలియదు, ఈ రోజు ఆయన రేజ్ చేశారు. నేను మాట్లాడతాను, ఏమంటే టెన్షన్ పడదు. దానికి తెలియక ఏంటంటే ఒకసారి ఎవరికైనా ఆయన ప్లేస్ లో మనం ఉన్నా సరే అలాగే అనుకుంటాము కొత్తలో. అవునవును, ఇబ్బంది ఏమి లేదు. ఆయన నెంబరు, నా నెంబర్ నోట్ చేసి నాకు సెండ్ చేయండి. అతని నెంబర్ చెప్తా, 9949 నా నెంబర్కి సెండ్ చేయండి. 9949 68 68 29 36. అతని నెంబర్ నాకు సెండ్ చేయండి. నేను మీటింగ్ తర్వాత నేను అతనితో మాట్లాడతా, ఇబ్బంది ఆయన ప్రాబ్లం క్లియర్ చేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. ఓకే ఓకే సార్. ఈ లోపు మా పిల్లలకు చూడండి సార్, నేను ఒకసారి ఆయనకు మళ్ళీ ఫోన్ చేసి ఆ కమిషన్ దాంట్లోకి ఏమైనా వచ్చింది చూస్తాను. ఓకే సార్, కంటిన్యూ. హలో, నమస్తే సార్, నేను వెంకటేశ్వరరావు అండి, వైజాగ్ నుంచి. అదే రీఛార్జ్ ఇచ్చి అన్నారు కదండి, అవి మాక్సిమం పెండ వాలెట్కి రిటర్న్ వచ్చేస్తాయండి. కమిషన్ వాలెట్ పోను ఆ 40 రూపీస్ పోను మిగిలిన పండ వాలెట్కి వచ్చేస్తాయండి. పండ వాలెట్ హిస్టరీ చూసినా వచ్చి ఉండొచ్చు, అతనికి చూసుకోవడం రాలేదేమో సార్. నా డౌన్లోడ్ ఇద్దరికి అలాగే వచ్చేసాయి సార్. రీఛార్జ్ అయిపోయింది, కానీ రీఛార్జ్ ఎప్పుడైతే అవ్వలేదో కమిషన్ పోను మిగిలినవి పండ వాలెట్కి రిఫండ్ వచ్చేసాయండి.
ఫండ్ వ్యాలెట్ లోకి రాలేదు సార్, ఫండ్ వ్యాలెట్ లోకి రాలేదని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫండ్ వ్యాలెట్ కే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కమిషన్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే రెండు చెక్ చేయమని చెప్పాను. గంట సింబల్ ఒకసారి క్లిక్ చేసి చూసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ నోటిఫికేషన్ లేని పక్షంలో దాన్ని ఏంటనేది నేను మాట్లాడతాను. నా నెంబర్ ఇచ్చారు కదా, ఆయనకి ఇచ్చేసేయండి. ఓకే ఓకే సార్, నేను ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంటో చూడండి వెంకటేశ్వర్లు గారు. నెక్స్ట్ ఎవరు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. డేర్ టు లీప్ సార్, డేర్ టు లీప్ సార్. మీరు దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పేర్లు పెట్టుకోండి సార్. డేర్ టు లీప్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. డేర్ టు లీప్ మీకు మధ్యలో బటన్ ప్రెస్ చేసి మాట్లాడొచ్చు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. మాట్లాడడం లేదు, ప్రెస్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఎవరో చూడండి. ఎవరు లేదు సార్. నాగేష్ సార్ ఇందాక మన సెకండ్ టైం. హలో